రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కావాల్సిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఊహించినంత ఆలస్యంగా నడుస్తోంది. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీ దాదాపు పుష్కర కాలం కావస్తున్నా ఎప్పుడు పూర్తవుతుందో చెప్పే పరిస్థితి లేదు. పునాది వేయడానికే 10 ఏళ్లు పట్టిందంటే నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో ఖచ్చితంగా చెప్పలేని దుస్థితి. కాబట్టి ఉత్తరాంధ్ర వాసులు విశాఖ రైల్వే జోన్ గురించి కలలు కనొద్దని కోరడమైంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ గురించి ఉత్తరాంధ్ర వాసులు పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని సూచించడమైంది. సో అదండి కథ. రాష్ట్ర విభజన సందర్భంగా 2014లో ఇచ్చిన హామీపై అధికారిక ప్రకటన ఇవ్వడానికే 2019 అయింది. అంటే 5 ఏళ్లకు కదలిక వచ్చింది. తర్వాత మరో 6 ఏళ్ల తర్వాత పునాది రాయి పడింది. అంటే దాదాపు విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి ఇచ్చిన కీలకమైన హామీ ఒకటి ఇంతవరకు నెరవేరలేదంటే మనం ఎక్కడున్నాం? అసలు మన రైల్వే జోన్ కథ ఏంటి? మన ప్రభుత్వాల నిర్లక్ష్యం ఎందుకు? మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా విశాఖ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అయితే అందిస్తారు. రైట్ దుర్గా ప్రసాద్, మనం మాట్లాడుకుంటున్నాం విశాఖ కేంద్రంగా ఏర్పాటు కావాల్సిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఊహించినంత ఆలస్యంగా నడుస్తుంది. ప్రధాన కారణాలేంటి? ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత ఉత్తరాంధ్ర ప్రజల కోరిక, విశాఖ ప్రజల ఆకాంక్ష రైల్వే అయితే అప్పుడు విభజన హామీలో కూడా ప్రధాన అంశం కూడా రైల్వే జోన్ సంబంధించి రైల్వే జోన్ సాకారం చేయాలని విశాఖ ప్రజలు, అధికారులు కావచ్చు, లేకపోతే విశాఖ సంబంధించి ప్రతినిధులు కావచ్చు, కమ్యూనిస్ట్ వర్గాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, అనేక ఉద్యమాల బాట పట్టి విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక రైల్వే జోన్ సాధించే దిశగా అప్పట్లోనే కృషి చేశారు. అయితే విభజన హామీలో భాగంగా విశాఖ రైల్వే జోన్ ప్రకటన కూడా చేసినప్పుడు కూడా జోన్ సంబంధించిన కార్యాలయం ప్రారంభించడానికి కావచ్చు, రైల్వే జోన్ సంబంధించి సీఎం ప్రకటన సంబంధించి కానీ పూర్తి స్థాయిలో జాప్యం అనేది జరిగింది. మొదటగా గత ప్రభుత్వ హయాంలో కూడా పూర్తిగా వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా రైల్వే జోన్ సంబంధించిన సీఎం కార్యాలయానికి సంబంధించిన జోన్ బిల్డింగ్ కార్యాలయానికి సంబంధించి స్థల సేకరణ విషయంలో కూడా జాప్యం జరిగిందనే పూర్తి స్థాయి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జోన్ సంబంధించి పనులు కొంచెం మొదట్లో ఊపందుకున్న మాట వాస్తవం, కానీ ఇప్పుడు మళ్ళా కొంచెం దానికి సంబంధించి పనులు మందగించాయని చెప్పేసి విశాఖలో టాక్ నడుస్తా ఉంది. జోన్ సంబంధించి ముడసలవలో కార్యాలయం వద్ద ఏదైతే ముడసలవలో ఆ జోన్ సంబంధించి కార్యాలయం పనులు కూడా మొదట్లో కొంచెం స్పీడ్ అందుకున్నప్పుడు కూడా ఇప్పుడు మరలా మందకొడిగా సాగుతున్నాయి. సీఎం కార్యాలయం సంబంధించి డెక్ బిల్డింగ్ లో కూడా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు తాత్కాలిక భవనానికి సంబంధించి కూడా ఏర్పాటు పనులు ప్రారంభించారు. మొదట్లో దానికి సంబంధించి విశాఖ ఎంపీ శ్రీభరత్ చొరవ చూపించి ఇప్పుడు మళ్ళా ఆ పనులు స్లో అవడంతో ప్రథమంగా ఉత్తరాంధ్ర ప్రజలు కొంచెం ఆందోళన, నిరసన వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. అయితే దీనికి ప్రజా ప్రతినిధులు దీన్ని గుర్తించుకొని స్పీడ్ చేయాలి, ఈ వేగవంతం పనులు చేయాలి. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజల కోరిక ఏ విధంగా ఇటీవలే భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి తొలి విమానం ల్యాండ్ అయ్యి ట్రైల్ మ్యాన్ ఏ విధంగా సక్సెస్ అయిందో అదే రీతిలో రైల్వే జోన్ కూడా ఉత్తరాంధ్ర ప్రజల పరంగా విశాఖ ప్రజల ఆకాంక్ష. దీనికి సంబంధించి పనులు వేగవంతం చేయాలని కూడా ప్రజా ప్రతినిధులపై విశాఖ వాసులు, ఉత్తరాంధ్ర ప్రజలైతే ఒత్తిడి చేస్తున్నప్పుడు కూడా ప్రజాప్రతినిధులు వాళ్ళు దీన్ని పట్టించుకోవడం లేదని చెప్పేసి చిన్న విమర్శలు కూడా సావెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మనతో పాటు విశ్లేషించడానికి హేమంత్ కుమార్ గారు, జేటీ రామారావు గారు ఇట్లాంటి ప్రముఖులు కూడా మనతో పాటు డిబేట్ లో పాల్గొనేందుకు హాజరయ్యారు. సుష్మా, రైట్, మనం వారితో కూడా మాట్లాడదాం. సమయం హేమంత్ కుమార్ గారు ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే జేటీ రామారావు గారు ఏపీ ప్రజా సంఘాల అధ్యక్షుడు మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. ఎస్, మనం ఈరోజు ఉత్తరాంధ్రలో రైల్వే అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు సమయం హేమంత్ కుమార్ గారు ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు, జేటీ రామారావు గారు ఏపీ ప్రజా సంఘాల అధ్యక్షుడు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి. నమస్తే అండి. నమస్తే హేమంత్ కుమార్ గారు అలాగే రామారావు గారు ఇద్దరికి కూడా నమస్తే అండి.
ఎస్ హేమంత్ కుమార్ గారు, ముందుగా మనం మాట్లాడుకున్నట్లయితే గనక ఉత్తరాంధ్రలో రైల్వే అభివృద్ధి వాగ్దానాలే ఎక్కువ, అమలు ఎందుకు తక్కువగా కనిపిస్తోందంటే ఏం చెప్తారు? మీరు ఆల్రెడీ వెనకత్తల ప్లే కార్డ్ చూస్తుంటారు మేడం. వాంటెడ్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఫర్ ఉత్తరాంధ్ర అని చెప్పి. ఉత్తరాంధ్రలో చిరకాల వాంఛ విశాఖ కేంద్రంగా వాల్టేర్ డివిజన్ తో కూడినటువంటి ప్రత్యేక రైల్వే జోన్. అసలు రైల్వే జోన్ రావడానికి ఉత్తరాంధ్ర వాసులు ఎందుకు కోరుకుంటున్నారని చెప్పి ముందు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఒరిస్సా భూభాగంలో ఉన్నటువంటి కల్లికోట నుండి ఇక్కడ ఈస్ట్ గోదావరి దగ్గర ఉన్నటువంటి యానాం వరకు కూడా ఇది పూర్తిగా ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాలండి. ఇక్కడ పూర్తిగా కూడా బాగా ఇంటీరియర్కి వెళ్తే జాకెట్లు కూడా వేసుకోలేనటువంటి దయనీయమైన పరిస్థితుల్లో, అంటే అంత వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉత్తరాంధ్ర రాయలసీమ కింద శ్రీకృష్ణ కమిటీ విభజనకు ముందే ఆ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వివరించడం జరిగింది. అప్పుడు రాష్ట్ర విభజన సమయంలో మేము కలిపి ఉంటాం, మా పెట్టుబడులన్నీ కూడా హైదరాబాద్లో పెట్టారు, హైదరాబాద్లో హైటెక్ సిటీ వంటివి ఎన్నో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవన్నీ స్థాపించడం జరిగింది. పెట్టుబడులన్నీ కూడా హైదరాబాద్లో తెలంగాణలో ఉండిపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని విభజన చేస్తే మాకు మరొక ప్రత్యేక రైల్వే జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఇవ్వాలి, దాంట్లో వాల్టేర్ డివిజన్ కలిపి ఉండాలి. అప్పుడు విశాఖ కేంద్రంగా మరి పెట్టుబడులు రైల్వే పరంగా ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ సెంటర్, విజయనగరం, శ్రీకాకుళం కేంద్రీకృతం చేసి రైల్వే విడిభాగాల పరిశ్రమలు అంటే కోచ్ ఫ్యాక్టరీలు ఇటువంటివి రావాలి. ఉత్తరాంధ్ర స్థానికులకి ఆర్టికల్ 371D ప్రకారం 75% స్థానికులకి ఇందులో ప్రయారిటీ ఇచ్చి ఉద్యోగ ఉపాధి కల్పించాలన్నది మా ప్రధాన డిమాండ్. ఉత్తరాంధ్ర చిరకాల వాంఛ విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్. ఈరోజు నిరుద్యోగులకి రాష్ట్ర అధ్యక్షుడిగా గత ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నిసార్లు బ్రతిమాలినా సరే కనీసం వాళ్ళకి నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించారు వాళ్ళ యొక్క నాయకులు కానీ వారి యొక్క ఎంపీలు కానీ. అయితే ఒక మాట మనకు నిజం, ఆ రోజు బీజేపీ వాళ్ళతో ఉన్నారు, ఈరోజు కూటమి ప్రభుత్వంలో కోరిలేషన్ గవర్నమెంట్ లో బీజేపీ, టీడీపీ, జనసేన కూడా, అందులో కూడా బీజేపీ ఉంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాతూర్ అని చెప్పి ఒక స్పెషల్ ఆఫీసర్ గారిని మొట్టమొదటిసారిగా ఈ యొక్క సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి అయితే ఒక ఆఫీసర్ గారిని నియమించడం జరిగింది. అయితే పనులు వేగవంతం అవుతున్నాయి అని చెప్పి మేమందరం కూడా 1000 కళ్ళతో ఎదురు చూసాం. ఏవైతే మా యొక్క ఆశలు ఉన్నాయో అవి రెక్కలుగా మారి భోగాపురంలో ఎయిర్పోర్ట్ ప్రారంభమైంది. దానికి చాలా ఉత్తరాంధ్ర వాసులుగా వి రియల్లీ థ్యాంక్ నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఫర్ దేర్ హార్ట్ఫుల్ ఎఫర్ట్స్. ఎందుకంటే ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో 2019లో సుమారు 18-19 ప్రాంతాల్లో ఆయన పర్మిషన్ తెచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించారు. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ఒక సంవత్సరం అయిన తర్వాత ప్రారంభించగలిగారు. వీఆర్ వెరీ హ్యాపీ. అలాగే లోకేష్ గారు కూడా అన్నమాట ప్రకారం డిఎస్సి ఇచ్చారు. అన్నమాట ప్రకారమే ఏఐసిటీగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చెందడానికి గూగుల్, సత్వ టెక్నాలజీ, సిఫీ, మరి కాగ్నిజెంట్ అలాంటివి ఎన్నో పరిశ్రమలు విశాఖ కేంద్రంగా తెచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రజలకి ఉద్యోగ ఉపాధి అందాలని చెప్పి సదుద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి కృషి నిజంగా మేమైతే ఈ యొక్క టీడీపీ శ్రేణుల్ని చేతులు జోడించి నమస్కరిస్తే అభినందిస్తున్నాం. దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు కూడా ఉన్నారు, 100% ఉన్నారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క రైల్వే జోన్ మీరు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి ఎవరన్నా నాయకులు కానీ మాలాంటి నిరుద్యోగులను కానీ అడిగితే మేము చెప్పేది ఏంటంటే, వాళ్ళు తెచ్చే పరిశ్రమలు ప్రైవేట్ పరిశ్రమలు తెస్తున్నారు, కనీసం అన్నం పెట్టడానికి ఒక అవకాశం కల్పిస్తున్నారు. దానికి నమస్కారం. ఎందుకంటే ఇంతకు ముందు వైసీపీ హయాంలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేసేవారు. ఉద్యోగం లేదు సార్, అన్నం సార్, ఆకలి సార్ అని అంటే చంద్రబాబు గారు పెట్టిన అన్నా క్యాంటీన్ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చంద్రబాబు గారి పేరు వస్తుందని ఊహించాడు. వీళ్ళు రాజకీయ కక్షతోటి నిరుద్యోగులు నోటి దగ్గర కూడుకు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. కానీ కూటమి ప్రభుత్వం అంత దయనీయంగా లేదు. అడిగితే అన్నం పెడుతున్నారు, అడిగితే ప్రైవేట్ ఉద్యోగం ఏదో ఒక ఉద్యోగానికి ఒక ఆస్కారం కల్పిస్తున్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కావాలి అని చెప్పి ఇప్పటిది కాదండి, ఇది
చిరకాల వాంచ 30 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉత్తరాంధ్ర ప్రజలు వెనుకబడి ఉండిపోయారు. మీరు అరవచాకరీ చేయడానికి మరి కోరమండల్ రైలు ఎక్కి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. పీజీలు పిహెచ్డీలు చేసి తల్లిదండ్రుల దగ్గర భార్య పిల్లల దగ్గర ఉద్యోగ ఉపాధి లేక రాష్ట్రాలు తరలి వెళ్ళిపోతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకి ఆకలి కేకలను పట్టించుకోమని చెప్పి ఎన్నిసార్లు చేతులు జోడించి నమస్కరించాం గతంలో, ఎవరు పట్టించుకోలేదు. కానీ ఉన్న మాట చెప్పాలి, అసలు మాట చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మటుకు మరి వాళ్ళు ఏ రకంగా మరి బీజేపీ పెద్దల్ని వాళ్ళు అభినందించి ప్రోత్సహించి వాళ్ళ దగ్గర నుంచి అనుమతులు తెస్తున్నారో మాకైతే తెలియదు. కానీ 100% వాళ్ళ ఎఫర్ట్స్ అయితే మేము బిలీవ్ చేస్తున్నాం. కాకపోతే మురసల్లో దగ్గర భవనాన్ని ప్రారంభించారు, నత్తనడుకును సాగుతుంది. కనీసం ఈ 5 years పూర్తయ్యే లోపు విశాఖపట్నంలో ఒక రైల్వే రిక్రూట్మెంట్ అంటే ఆర్ఆర్బి సెంటర్, రైల్వే విడిభాగాల పరిశ్రమ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కడో దగ్గర పెట్టి ఈ ప్రాంత వాసులు ఉద్యోగాలు వచ్చేటటువంటి ఒక ప్లానింగ్ అంటూ చేస్తే, ఆల్రెడీ ప్రైవేట్ ఇండస్ట్రీలో లోకేష్ గారు సక్సెస్ సాధించారు. స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీలో డిఎస్సి ఇచ్చి సక్సెస్ సాధించారు. నిరుద్యోగుల విషయంలో ఉద్యోగాలు ఇచ్చి ఇవ్వబోతున్నారు. ఇంకా ప్రైవేట్ దీంట్లో కూడా ఐటీలో లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయి. ఎందుకంటే గూగుల్, సత్వ టెక్నాలజీస్, టీసీఎస్, కాగ్నిజెంట్ ఎన్నో కంపెనీలు మరి ఈరోజు విశాఖపట్నం కేంద్రీకృతం అవుతున్నాయి. అదే విధంగా పెద్ద పెద్ద హోటల్స్, అదే మెడికల్ ఇండస్ట్రీలోనైతే మనకి అచ్యుతాపురం మరి దగ్గర నుంచి అనకాపల్లి వరకు ఎన్నో ఇండస్ట్రీస్ మరి మెడికల్ సంబంధించి వస్తాయి. అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ లో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు కానీ మరొక్కసారి నడుము బిగించి ఒక రైల్వే జోన్ మీద కానీ ఇంకొద్దిగా శ్రద్ధ కానీ పెడితే ఉత్తరాంధ్రలోని వాళ్ళు 100% పెద్దపేట వేసినట్టే ఉత్తరాంధ్రలో కూటమి ప్రభుత్వం మోనోపోలి అయిపోద్ది. మరొక ఏ రాజకీయ పార్టీ ఉత్తరాంధ్రలో ఎప్పటికే అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి మరి ఇంకెప్పుడు అడుగు పెట్టదు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ పొలిటికల్ డిబేట్ అయినప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులు అభినందిస్తూ చేయవలసినటువంటివి కూడా మేము ప్రాధాన్యపడుతున్నాం. ఎందుకంటే మాకు ప్రైవేట్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు వచ్చేటటువంటి ఏర్పాటు లోకేష్ గారు చేశారు, చేతులు జోడించి నమస్కరిస్తాం. అదేవిధంగా గవర్నమెంట్ ఇండస్ట్రీలో డిఎస్సి వంటివి ఇచ్చారు, పోలీస్ రిక్రూట్మెంట్ పాతది ఉండిపోయింది కూడా నిర్వహించారు, నమస్కరిస్తున్నాం. అదే విధంగా మనకి ఇది కూడా ఏదైతే మనకి ఉందో సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ రైల్వే అనేది చాలా పెద్ద ప్రాజెక్టు. ఇందులో కూడా మా ప్రాంత వాసులకు కానీ ఉద్యోగాలు వస్తే చాలా మంది పెళ్లి అవ్వకుండా కూడా ఉండిపోయారండి. ఎందుకంటే పెళ్లి అయితే భార్య పిల్లల్ని ఎలా పోషిస్తామని. ఉత్తరాంధ్రలో నిజమైన పరిస్థితి అది సార్. మీరు తెలంగాణలో ఉన్నప్పుడు కూడా శ్రీకృష్ణ కమిటీ పెద్దలకు మేము చెప్పాం, టీ తెచ్చారు మా అందరికి. రౌండ్ టేబుల్లో మేము కూర్చుంటే టీ తెస్తే ఆ టీ ఇచ్చినోడు మా ఉత్తరాంధ్రోడు. అంటే మా ఉత్తరాంధ్ర బతుకులు ఎలాగుంటాయంటే డ్రైవర్ కింద, అంటే ఉత్తరాంధ్ర ప్రజలు 5 ఏళ్ళు అయితే ఎదురు చూశారు, 5 సంవత్సరాలు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 5 నెలలు అంటే 2019లో ప్రకటన వచ్చింది. ఆ 5 ఏళ్లలో ఎటువంటి పనులు అయితే జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పనులు మొదలయ్యడం అయితే జరిగింది కాబట్టి దీన్ని నమ్మకాన్ని బలపరిచిందా? 100% మీరు ఏదైతే చెప్తున్నారో మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వం పైన. నత్తనడిగిన పనులు అయితే సాగుతున్నాయి, వాటిని స్పీడ్ పెంచమని మేమైతే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీ శ్రేణుల్ని, జనసేన పెద్దలు కోరుతున్నాం. కానీ గత వైసీపీ ప్రభుత్వం కంటే వీళ్ళు 1000 రెట్లు బెటరు. ఎందుకంటే వీళ్ళు తెచ్చి తెర మీదకి ఎక్కించారు, పట్టాలు ఎక్కించారు. ఆల్రెడీ మాతూర్ గారిని ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టారు. ఇక్కడి నుంచి ప్రోగ్రెస్ ఏంటంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మరి ప్రతిపక్ష పార్టీ కానీ, లోకల్ రూలింగ్ పార్టీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా సంఘటితం అయ్యి ఈ స్పెషల్ ఆఫీసర్ గారిని అడగాలి, డే టు డే ప్రోగ్రెస్ అడగాలి. ఏం జరుగుతుంది, పనులు ఏమవుతున్నాయి, ఎంత నిధులు వచ్చాయి, దీనికి ఎందుకు బ్రేక్ అయింది, ఎందుకు స్లో డౌన్ అవుతుంది, ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుంది, ఎప్పటికల్లా ఉద్యోగాలు వస్తాయి, ఎప్పటికల్లా ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ సెంటర్ వస్తుందని చెప్పి మన ప్రజాప్రతినిధులు దే షుడ్ ఆస్క్. రామారావు గారు, రామారావు గారు, ఉత్తరాంధ్ర ప్రజల కళ ఈ రైల్వే జోన్ అనేది 2019లో ప్రకటనలు వచ్చిన అప్పటి 5 సంవత్సరాలు కూడా గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి పనులు అయితే స్టార్ట్ కాలేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక పనులైతే మొదలయ్యాయి. అంటే ఈ రైల్వే జోన్ ఏర్పాటుతో ఉద్యోగాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు వస్తాయని అనుకుంటున్నారా? అసలు అక్కడ ఈ పనులు ఎలా జరుగుతున్నాయి? చాలా సంతోషం అమ్మా. ముందుగా వైకే టీవీ పార్లమెంట్ బడ్జెట్ రేపు ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ముందుగా మీరు ఈ అంశాన్ని చర్చకు తీసుకున్నందుకు వైకే టీవీ మీకు, మీ యాజమాన్యానికి
అలాగే సీనియర్ రిపోర్టర్ ప్రసాద్ వారికి అండి, మా మిత్రుడు హేమంత్ కుమార్ వారికి చాలా సంతోషం, చాలా అభినందనీయం. దురదృష్టవశాత్తు పార్లమెంట్ లో రైల్వే బడ్జెట్ అనేది లేకపోవడం, రైల్వే బడ్జెట్ ని తీసివేయడం కారణంగా దేశవ్యాప్తంగా రైల్వే ప్రాజెక్టుల మీద కొంత నత్తనడికన పెండింగ్ ఉండడం జరిగిందమ్మా. అదే సందర్భంలో రైల్వే ప్రాజెక్టులన్నింటినీ కూడా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా డెవలప్మెంట్ తో పాటు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకమైన హామీలు ఇచ్చిన మాట వాస్తవం. ఆ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే ప్రక్రియలో భాగంగా మన మిత్రుడు చెప్పినట్టు ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటి కూడా పట్టాలెక్కుతున్న సందర్భం నడుస్తుందమ్మా. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కి రైల్వే పరంగా ఒక అడ్రస్ అనేది లేకుండా పోయింది. ఇటు సికింద్రాబాద్ కి అటు వచ్చింది, ఇటు బెంగళూరు ఉంది, పైన భువనేశ్వర్ ఉంది, ఇటువైపు చెన్నై ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక రైల్వే అడ్రస్ కానీ ఒక హెడ్ క్వార్టర్ కానీ లేకపోవడం కారణంగా ఇంతవరకు ఒక 4-5 దశాబ్దాల కారణంగా ఎంతో నష్టపోవడం జరిగిందమ్మా. అలాగే రైల్వే ప్రమాదాలు కూడా వాళ్ళ బోగీలు కానీ కవచ్ విధానంలో కానీ అలాగా అవి చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. అదే ధరలు పాసింజర్ టికెట్లు కానీ గూడ్స్ సంబంధించిన కానీ లేదా ఈ ఛార్జీలు పెంచే విధానం కూడా ఇటీవల కాలంలో ఇవన్నీ చర్చకు వస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు వారు చేసే ప్రయత్నం వారు చేస్తున్నప్పటికీ కూడా ఈ రైల్వే జోన్ తో పాటు అమరావతికి రైల్వే లైన్ ఒకటి, విశాఖలో మెట్రో రైల్వే లైన్ ఒకటి, ఇవన్నీ కూడా కొంత పెండింగ్ ప్రాజెక్ట్ లా కనబడుతున్నాయి. మనకి పోలవరం కానీ అమరావతి కానీ ఈ రైల్వే జోన్ కానీ ఈ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఈ అంశాలకి దురదృష్టవశాత్తు పార్లమెంటు అనేక సార్లు రద్దు అవడం లేదా రాజకీయ కారణాల వల్ల ఈ తెలుగు ఎంపీలు హిందీలో లాబియింగ్ పర్ఫెక్ట్ గా చేయలేకపోవడం, అలాగే ఒడిశా కొన్ని అభ్యంతరాలు లేవనెత్తడం, ఇట్లాంటి పెండింగ్ వల్ల ఈ సమస్య జరుగుతూ వచ్చిందమ్మా. ముందుగా ఇప్పుడు ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటంటే ఒక రిక్రూట్మెంట్ అనేది ప్రధానంగా అత్యవసరం అమ్మా, అది ఇంపార్టెంట్. అలాగే రైల్వేలో నోటిఫికేషన్స్ రావట్లా, స్టాఫ్ సరిపోవట్లా. ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతుంటే లోకో పైలట్ల మీద లేదా గూడ్స్ గార్డ్ మీద పెట్టి చేతులు తులుపుకుంటున్నారు తప్ప అట్లా సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ నాసిరకమైన పనిముట్లు ఇవన్నీ ఉన్నాయి. మరీ ముఖ్యంగా రైళ్లలో ఇప్పుడు ప్రధానంగా మేము అడిగింది ఏంటంటే రైల్వే జోన్ డిమాండ్ లో భాగంగా భువనేశ్వర్ లో ఉన్న తెలుగు వారిని వెనక్కి రప్పించే ప్రయత్నం చేయండి. భువనేశ్వర్ కానీ సికింద్రాబాద్ కానీ ఇటువైపు నుంచి ఉన్న వాళ్ళందరూ తెలుగు వారు, ఏపీకి వచ్చే క్యాడర్ వాళ్ళందరూ వెనక్కి రావాలి. ఇక్కడున్న బీహార్, బెంగాల్, ఒరిస్సా అట్నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని వెనక్కి పంపించి కనీసం ఉద్యోగాల పని విభజన ప్రారంభించండి అన్న మాట అడిగాము. అది వాళ్ళు సీనియారిటీ కానీ మిగతా ప్రామాణికాలు తీసుకునే వాళ్ళు చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారి మన ఏపీ ఎంపీలు కూడా అందరూ ఈ పార్లమెంట్ సెషన్ రెడీ అవ్వడానికి ముందే మరొకసారి పార్లమెంట్ వేదికగా నిర్మలా సీతారామన్ గారు కూడా ఆవిడే మన తెలుగు ప్రాంతం, ఆవిడే ఆంధ్రప్రదేశ్ చెందిన ఆవిడే కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వంలో ఇవాళ కీలకంగా ఉన్నారు కాబట్టి మరొకసారి పార్లమెంట్ దృష్టికి పెండింగ్ సమస్యలు కానీ బడ్జెట్ కానీ పెండింగ్ ఇవన్నీ కూడా వెరిఫై చేసి పట్టాలు ఎక్కిస్తే చాలా సంతోషం అమ్మా. ఎందుకంటే అనేక అవమానాలు, ఆత్మగౌరవ పోరాటం అమ్మా ఇది ఇప్పటికన్నా దీనికి బ్రేక్ పడాల్సిన అవసరం అయితే ఉందమ్మా. పూర్తి స్థాయిలో అమలైతే ఉత్తరాంధ్ర ప్రజలకు ఎలాంటి లాభాలు వస్తాయని మీరు భావిస్తున్నారు? అమ్మ, ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళు ఎక్కువగా ఇక ఏమైందంటే ఒడిశా చేతిలో ఉద్యోగాల్లో కానీ ప్రమోషన్లో కానీ ట్రాన్స్ఫర్లో కానీ ఇప్పుడు బాత్రూములు కడిగే ఉద్యోగాలు మాత్రమే ఏపీకి కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో వచ్చాయి. ఇప్పటికి మేము అడిగింది ఏంటంటే తెలుగు వారిని డిఆర్ఎం గా కానీ జిఎం గా కానీ ఓఎస్టీగా కానీ మాకు కావాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే భువనేశ్వర్ నుంచి వస్తున్నారు. ఇప్పటికీ కూడా రైల్వే ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే మా ఏపీ ప్రజలకి, ఏపీ విద్యార్థులకి, ఏపీ నిరుద్యోగులకి ఒడిశా నదుల పేర్లు, ఒడిశా రచయితల పేర్లు, ఒడిశా ప్రాజెక్టుల పేర్లు క్వశ్చన్స్ వస్తున్నాయి. మా వాళ్ళక తెలుగు వాళ్ళకి అక్కడ విషయాలు మాకు తెలియవు. కానీ రైల్వే పరంగా మేము ఒడిశాతో కలిసి ఉండడం వల్ల ఆ క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల మేము తెలుగు వాళ్ళు మా ఎగ్జామ్స్ లో మా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఉద్యోగ అవకాశాలన్నీ వాళ్ళకే వస్తున్నాయి. మేము టెక్నికల్ గా మేము ఫెయిల్ అవుతున్నాం. మొదటి నుంచి మేము చెప్పింది అదే. ఆ ప్రక్రియ కూడా ప్రారంభం కాల. అందువల్ల ఇప్పుడు ఏపీకి సంబంధించి కీలకంగా ఇంపార్టెంట్ గా రిక్రూట్మెంట్ విషయం ఒకటి జరగాలి. అలాగే రైల్వే విడిభాగాల పరిశ్రమ ఇవాళ మనకి హైదరాబాద్ లో మీరు చూసారమ్మా, మెట్రో నడుస్తుంది. 4 వైపున బ్లూ లైన్, రెడ్ లైన్ మెట్రో నడుస్తుంది. మాకు విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల్లో వచ్చిన తర్వాత రైల్వే విడిభాగాల పరిశ్రమ, జనరల్ బోగిలు కానీ, ఏసీ బోగిలు కానీ, లేదా మెట్రో కోచెస్ కానీ రైల్వే విడిభాగాల పరిశ్రమ వచ్చినట్టయితే
మరొక 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉండే అవకాశం ఉంది. అట్లాంటివన్నీ పెండింగ్ పని ఒక్కొక్కటి చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అమ్మా. అయితే హేమంత్ గారు, మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరైన దిశలో ఉన్నాయని మీరు భావిస్తున్నారు? అంటే భూమి అప్పగింత, టెండర్లు కానీ చూసుకున్నట్లయితే శంకుస్థాపన వంటి తాజా పురోగతిని ఎలా చూస్తున్నారు? అంటే 100% ఏంటంటే నత్తనడకన సాగుతుంది అన్న విషయాన్ని అయితే మనం కొంతవరకు ఏకీభవించాలి. ఎందుకంటే పూర్తిగా ప్రారంభం అయిపోయింది, మనకు ఉద్యోగాలు వచ్చాయి, పరిశ్రమలు వచ్చాయి, విడిభాగాల పరిశ్రమలు వచ్చాయి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది అని చెప్పి బలగుద్ది మనం చెప్పలేం. అంటే అవన్నీ కేటాయింపులు జరగాలి. కేటాయింపులు జరగాలంటే రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ సమావేశంలోనే మరి అందరూ సంఘటన అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు ఎంపీలు, నాట్ ఓన్లీ టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీలో ఉన్న 2-3 ఎంపీలు కూడా కలిసి రావాలి. ఎందుకంటే ఇది ఉత్తరాంధ్ర సమస్య. ఏదైనా రాజకీయ పార్టీ మంచి చేసినప్పుడు మంచి అని ఒప్పుకోవాలి. విమర్శలన్నీ ఎంతవరకు అంటే మీరు ఎన్నికల ముందు విమర్శించుకోండి, కానీ అభివృద్ధి దగ్గరకు వచ్చినప్పటికీ మనకు దాన్ని వైసీపీ శ్రేణిలో గండి కొడదాం అనుకోవడమే, కోర్టులో కేసులు వేయించడమే, గూగుల్ వస్తే ఎందుకని చెప్పి కేసులు వేయించినట్టు ఇటువంటి కేసులు చేస్తే మటుకు వైసీపీ శ్రేణులు అయితే ఉత్తరాంధ్ర ప్రజలైతే ఒప్పుకోరు. ఎందుకంటే ఉత్తరాంధ్రలకి ఒక రైల్వే జోన్ అనేది వస్తే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వల్ల జరిగేటటువంటి ఉపకారాలు ఎన్నో ఆల్రెడీ ఇప్పటికే చెప్పున్నాం. మెయిన్గా ఉద్యోగ ఉపాధి అనేది మాకు చాలా అవసరం. అది కూడా మా ఊర్లో, మా ప్రాంతంలో మాకు ఉద్యోగ ఉపాధి వస్తే ఇప్పటిదాకా మేము చేసినటువంటి త్యాగానికి కనీసం మా అన్నదమ్ములో, మా అక్క చెల్లిలో, మా వంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము పడుతున్నటువంటి తాపత్రయం. అంటే రేపు పొద్దున్న జరిగేటటువంటి లాభాలు ఏంటి అని మీరు అడిగారు కాబట్టి ఇవన్నీ మేము చెప్తున్నాం. ఇప్పుడు దాకా మాకైతే జరిగింది వివక్షనే మేము చెప్పాలి, మాకు ఉక్కుపాదం అనే చెప్పాలి. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ అసాల్ట్ ఫర్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ బై మిస్టర్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అడిగినట్టు మా అందరి మీద కేసులు పెట్టాడు ఆయన. కేసులు ఏంటండి? నిరుద్యోగుల మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నియంత అంటే ఎవరినండి ఈ రకంగా ఇబ్బంది పెడతారు? ఈ రోజుకి వీఆర్ గోయింగ్ టు ద కోర్ట్స్ అండి. మేమేది కోర్టులకు వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? మీరు ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి గద్దెనెక్కి ఇదా మీరు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి యొక్క మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ. అందుకే నేను ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, కూటమి పెద్దలందరినీ కూడా గౌరవించి నమస్కరించాను. ఎందుకంటే ఒక వినతి పత్రం ఇస్తే ఒక వారం రోజులకో 10 రోజులకో అమరావతి నుంచి ఫోన్ వస్తుంది, లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి పేర్చి నుంచి ఫోన్ చేస్తున్నాం, సెక్రటేరియట్ నుంచి ఫోన్ చేస్తున్నాం అని చెప్పి మీ సమస్య ఇగో ఇంతవరకు వచ్చింది, ఇంకో 15 రోజుల్లో ఇది తీరబోతుంది, ఒక నెల రోజుల్లో మీకు సమాచారం వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఓం అంట ఎవరో మరి చీఫ్ సెక్రటరీ ఓం గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నాకు. తెలంగాణలో ఉండిపోయినటువంటి రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఉండిపోయినటువంటి మన యొక్క ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎంప్లాయీస్ ని ఆంధ్రప్రదేశ్ కి వెనక్కి పంపించమని చెప్పి నేను ఒక వినతిపత్రం లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఇమీడియట్ గా ఈరోజు ఓం గారు అంటే ఎవరో చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, మీరు పర్షూరెన్స్ లో ఉంది, డెఫినెట్ గా వీ విల్ కన్సిడర్ అని చెప్పి. అంటే దేర్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ స్టేట్మెంట్ ఫ్రమ్ దిస్ కోరిలేషన్ గవర్నమెంట్, బీజేపీ, టీడీపీ, జనసేన. అంటే ఎస్పెషల్ గా మన స్టేట్ గవర్నమెంట్ దీన్ని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని గౌరవించాలి. ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ ద గవర్నెన్స్ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ. అంటే మనం ఎందుకు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే దేర్ షుడ్ బి ఎ కాన్ఫిడెన్స్. ఒక గవర్నమెంట్ మీద, ప్రజాప్రతినిధుల మీద ఒక రకమైనటువంటి నమ్మకం ఉంటేనే మనం ఇంకొక 20 సంవత్సరాలు, 50 సంవత్సరాల్లో భార్య పిల్లలతో సుఖంగా బతకగలం అన్నటువంటి ఒక ఆలోచన వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రోడ్డు దగ్గర కూడుకొట్టి అన్న క్యాంటీన్ కూడా తీసేస్తే ఒకటౌట్ రాగానే మరి చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ పెట్టించాడు కదండి, అతన్ని కూడా జైల్లో పెట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు అటువంటి దుర్మార్గ పాలన అభివృద్ధి చేయకపోయినా పర్లేదు, కానీ మాకైతే జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపాలన మాకు అసలు వద్దు. ఎంత లేటుగా చేసినా బాబు త్వరగా చేయండి అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, బీజేపీ పెద్దలు కాళ్ళే పట్టుకుంటాం. కానీ వేరే రాజకీయ పార్టీలకు వెళ్ళి నమస్కారం పెట్టి మీరు అధికారంలోకి రండి, మీరు వస్తే చేద్దురు కానీ అని ఇటువంటి దానికైతే నిరుద్యోగులు అయితే ఈ రాష్ట్రంలో నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర, రాయలసీమ వాళ్ళైనా ఎక్కడ వాళ్ళైనా సరే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత అయితే మటుకు మేమెవరిని కూడా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ పరిపాలనలోకి రమ్మని మేము కోరుకోము. మాకు ఎంత వేగంగా చేస్తే అంత వేగంగా చేయమని లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని బతిమాలుతాం తప్ప మాకైతే గత ప్రభుత్వం కూడా నమస్కారం. వాళ్ళ వల్ల వయోపరిమితులు కోల్పోయే మీరు ఈ రోజు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే మాకు ఉద్యోగ వయోపరిమితి లేదండి, ఎవరితో చెప్పుకుంటామండి? దేర్ ఇస్ నో ఏజ్ ఎలిజిబిలిటీ.
మాకు ఏజ్ ఎలిజిబిలిటీ లేదు. అందుకే లోకేష్ గారికి కూడా చెప్పాం, ఏపీఎస్సి ఏజ్ని రిలాక్స్ చేయండి, ఒక నోటిఫికేషన్ కైనా చేయమని చెప్పి అడగడం కూడా జరిగింది. ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వకపోగా తిరిగి కేసులు పెట్టేసి పరీక్షలకు వెళ్ళనివ్వకుండా, ఇట్ ఈస్ వెరీ బిగ్ అసాల్ట్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇన్ ద లాస్ట్ గవర్నమెంట్ అగేన్స్ట్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ వెరీ సాడ్. ఎందుకంటే ఓపెన్ డిబేట్ లో ఒక నిరుద్యోగ, నేను మీకు ఒక పొలిటికల్ పార్టీని కామెంట్ చేయగలుగుతానంటే మాకు జరిగినటువంటి అన్యాయం ఏంటి అది. మేము లోకేష్ గారికి కూడా ఎన్నికల ముందు మేము వెళ్ళి చెప్పాం, మొరపెట్టుకున్నాం, మెగా డిఎస్ ఇస్తానని మోసగించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. మేము రాగానే ఇస్తామన్నా అని చెప్పి ఆయన మాట ఇచ్చాడు. చెప్పినట్టుగా 16,347 మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇచ్చినట్టుగా పారదర్శకపూర్వకంగా రిక్రూట్మెంట్ కూడా ఆయన చేశాడు. అందుకే వి థ్యాంక్ నారా లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాం. ఎస్, వీఆర్ ఫైటింగ్ ఫర్ ద రైల్వే జోన్. ఇవాళ ప్లే కార్డ్ కూడా సిన్స్ డెకెట్స్ మా తాతల తండ్రులు కూడా ఈ యొక్క రైల్వే జోన్ వస్తే మా పిల్లలు, మా మనవలు బతుకులు బాగుంటాయని చెప్పి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మేము అందరం కూడా ఇబ్బంది పడి రైతు కుటుంబాల నుంచి వచ్చాం. ఈ రోజు అంటే బనీను జీన్స్ ప్యాంట్ వేసుకుంటున్నాం, ఎందుకంటే వేరే బట్టల అమ్మకానికి కూడా లేవు విశాఖపట్నంలో. అందుకు మేము మోడర్న్ గా ఈ రోజు రాగలుగుతున్నాం అంటే అది మా దగ్గర డబ్బులుండి కాదు, మా పరిస్థితి గతంలాగే ఉంది. కూటమి ప్రభుత్వం వస్తే కొద్దిగా ఉపశమనం అయ్యింది. తలనొప్పి వస్తే జెండు బాంబు రాసుకున్నట్టు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చూసి ఆనందం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వంటి వాడినే జగన్మోహన్ రెడ్డి జైల్లో పెడితే ఆయన బయటకు వచ్చి ఒక సీఎం అయ్యాడు. ఆయనకి ఆ కసి ఉంటుంది, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారికి ఒక కసి ఉంటుంది. ఈ ఉత్తరాంధ్ర ప్రజలు అన్యాయం అయిపోయారు, ఈ నిరుద్యోగులు అన్యాయం అయిపోయారు, వీళ్ళని పైకి తేవాలి, వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి కసి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఉంటుంది. అందుకే పదే వాళ్ళనే ప్రాధాన్యపడుతున్నాం తప్ప వేరే వాళ్ళని అడగట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మాతో పాటు ఈ యొక్క జైళ్ళకి, కోర్టులకి తిరిగి నానా ఇబ్బందులు పడి, అంత పెద్ద కుటుంబం వాళ్ళు ఎందుకండి జైలుకి వెళ్ళాలి? వాళ్ళకి ఏం అవసరం? మాకు అవసరం లేదు రాజకీయాలని తప్పించుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, కానీ కాదు, వాళ్ళకి రాష్ట్రం అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది వాళ్ళకి. అందుకే వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీకి, రెస్పాన్సిబిలిటీకి వీఆర్ అగైన్ రిక్వెస్టింగ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు విత్ ఎ ఫోల్డెడ్ నమస్కారం. ఎస్ రామారావు గారు, ఇది ఎప్పుడు చూసుకున్నట్లయితే కూడా 2019లోనే జోన్ ప్రకటించినప్పటికీ కూడా గెజిట్ నోటిఫికేషన్ అంటే ఇప్పటికీ కూడా రాలేదు. అంటే అప్పుడు ప్రభుత్వం కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోయింది. ప్రస్తుతం రాజకీయ సంకల్పం అప్పుడు లోపించినట్టుగా అయితే స్పష్టంగా అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వంలో పనులైతే స్టార్ట్ అయ్యాయి, కొన్ని పునాదులు పడ్డాయి, స్టార్ట్ అయ్యాయి, కొంచెం స్లోగా నడుస్తున్నాయి. ఏమంటారు? ఖచ్చితంగా వాస్తవం అమ్మా, పనులు అయితే ప్రారంభించిన మాట వాస్తవం. కొంత ప్రాజెక్టులు ముందుకెళ్తున్నట్టు మాత్రం. కాకపోతే గతానికి ఇప్పటికీ తేడా ఏంటంటే, గతంలో ప్రతిదీ కూడా సర్వేల పేరుతో వాళ్ళు కాలయాపన చేశారమ్మా. కొత్తగా అదనపు లైన్లు కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, డబులింగ్ లైన్ల విషయంలో కానీ, అలాగే కొత్తగా రైళ్లు పుణ్యక్షేత్రాల వైపు ఇటు పూరి కానీ, బెంగళూరు కానీ, శబరిమల కానీ, ఇట్లా దూర ప్రాంతాలకి రైళ్ల విషయంలో కూడా కొత్తగా రైళ్లు కావాలన్నా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం. నిన్న కాక మొన్న సంక్రాంతికి సంబంధించి కూడా కొంత ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వెయిటింగ్ లిస్ట్లే ఉన్నాయి. మీరు చూడండి, హైదరాబాద్ నుంచి వైజాగ్ కానీ, మరి ఎటువైపు కన్నా మీరు మళ్ళీ చెక్ చేసుకుని చూడండి, ఇప్పటికీ కూడా మీకు వెయిటింగ్ లిస్ట్. అంటే అదనంగా రైళ్లు కావాలి. ఇంకొక సమస్య ఏంటంటే, మనకి వందే భారత్ రైలు వల్ల దగ్గర ఒక 7-8 రైళ్లు కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే దానికి క్లియరెన్స్ ఇవ్వాలి. దానికి క్లియరెన్స్ ఇవ్వడం వల్ల పాసింజర్ సర్వీసెస్ అని పక్కన పెట్టాల్సి వస్తుంది. పాసింజర్ సర్వీస్ పక్కన పెట్టడం వల్ల ఆ పాసింజర్ ట్రైన్ లో గ్రామానికి, పట్టణానికి కావాల్సిన పాలు కానీ, కూరగాయలు కానీ, అనేక వసతులు, సౌకర్యాలు, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొంచెం దెబ్బతింటా ఉన్నారు. ఏదైనా రైల్వే ప్రాజెక్ట్ అనేది దేశానికి వెన్నెముక. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీస్. ఇవాళ క్వారీ కానీ, గ్రానైట్ కానీ, యూరియా కానీ, ఇవన్నీ కూడా మనకి లోడింగ్, అన్లోడింగ్, బయటికి వెళ్ళాల్సిన సందర్భంలో కూడా రైల్వే చీప్ గా ఉంటది, తొందరగా వెళ్తుంది, సెక్యూరిటీగా వెళ్తుంది అనే విధంగా సరుకు రవాణాలో కూడా ప్రాధాన్యత సంతరించుకో దీన్ని డెవలప్ చేసుకుని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మనకి ఇవాళ నేను మీ వైకే టీవీ ద్వారా ఆంధ్ర ఎంపీలకి రామారావు గారు, అంటే మనం చూసుకున్నట్లయితే కూడా పరిశ్రమలు ఉత్తరాంధ్రకు రాకపోవడానికి కూడా రైల్వే మౌలిక సదుపాయాలు లోపమే కారణం అంటారు. కొంత ఇప్పుడు యాక్చువల్ గా రోడ్డు సదుపాయం ఉన్నప్పటికీ, ఎయిర్పోర్ట్ సదుపాయం, కార్గో సర్వీసెస్, పోర్ట్లు కానీ, ఇప్పుడు మన మూలపాడు పోర్ట్ రెడీ అవుతుంది. ఇట్లా అవుతున్నప్పటికీ కూడా కాస్త రైల్వే పరంగా కాస్త ఎగ్జిస్టింగ్ ట్రాక్లు ఉన్నాయి కాబట్టి
దాన్ని ఉపయోగించుకోలేకపోవడంలో గత పాలకులు కానీ పూర్తిగా విఫలమైన మాట వాస్తవం. ఇప్పటికైనా దీన్ని అందిపుచ్చుకొని ఒకరి మీద ఒకరు బురద చల్లుకోకుండా ఇప్పుడైనా సరే ఈ బడ్జెట్ సెషన్స్ లో ఉన్నా నేను మీ వైకే టీవీ ద్వారా ఏపీ ముఖ్యమంత్రి గారికి కానీ ఆంధ్ర పార్లమెంట్ సభ్యులందరికీ కోరేది ఏంటంటే, అయ్యా మరొక్కసారి అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మంత్రి గారు చాలా సానుకూలంగా ఉన్నారు. మరొకసారి ఒక ప్రతినిధి బృందం వీళ్ళు ఢిల్లీలో వెళ్ళి కలిసి పెండింగ్ ప్రాజెక్టులు కానీ సర్వేలతో పెండింగ్ ఉన్నాయి కానీ అమరావతి మెట్రో కానీ విశాఖపట్నం మెట్రో కానీ ఈ పెండింగ్ ప్రాజెక్టులు అన్నిటికీ కూడా క్లియరెన్స్ వచ్చేలాగా పనులు వేగవంతం అయ్యేటట్టు మీ ఛానల్ ద్వారా నేను మరొకసారి పనులు పూర్తయ్యే విధంగా పాలకులు లేకపోతే పార్లమెంట్ సభ్యులు స్పందించాలని చెప్పి నేను కోరుకుంటున్నానమ్మా. ఎస్, అంటే హేమంత్ గారు ఉత్తరాంధ్ర ఎంపీలు ఎక్కువ సంఖ్యలోనే కేంద్రంలో రైల్వే ఉన్నా కూడా రైల్వే ప్రాజెక్టులు ఎందుకు ముందుకు రావడం లేదంటారు? యాక్చువల్గా ఈరోజు నిన్న లేట్ నైట్ విశాఖపట్నానికి పార్లమెంట్ కమిటీ వచ్చింది మేడం. వాళ్ళు కూడా తెల్లవారు కలవడం జరిగింది. పార్లమెంట్ కమిటీ ఈస్ వెరీ మచ్ పాజిటివ్ టువర్డ్స్ ద ఎంపీస్ ఆఫ్ ద కోరిలేషన్ గవర్నమెంట్. దెర్ ఇస్ నో డౌట్ బికాస్ ద గత పాలికల అంటే ద ఫార్మర్ లీడర్షిప్ ఆఫ్ ఉత్తరాంధ్ర ఇట్ ఈస్ అ వెరీ లేజీ కన్సర్న్. అంటే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి అవకాశాలు, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు, అన్ని రకాలైనటువంటి అర్హతలు ఉన్నప్పటికీ కూడా దే నెవర్ బాదర్డ్. మీకు ఎంవివి సత్యనారాయణ గారు విశాఖపట్నం ఎంపీ, హి హాస్ నో నాలెడ్జ్ అబౌట్ ద రైల్వే జోన్. అట్లీస్ట్ ఆ రోజు డబ్బులు పడిసి ఓట్లు కొనిసుకొని ఏదో అల్లరచిల్లరగా ఆ రోజు జేడి లక్ష్మీనారాయణ గారి మీద, మరి టీడీపీ ఇద్దరు ఎంపీ భరత్ గారి మీద, ఇటువంటి వాళ్ళ మీద ఆయన గెలిచేసాడు. ఆ రోజు ట్రయాంగిల్ ఫైట్ లో ఆయన గెలడం జరిగింది. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలు పూర్తిగా ఆయనకి చీకొట్టారు. ఆయన ఓన్ కట్టడాలు ఏవో అపార్ట్మెంట్లే కట్టుకోవడం, ఏదో వ్యాపారాలు చేసుకున్నాడు ఎంవివి సత్యనారాయణ. ఏ రోజు రైల్వే జోన్ గురించి వెళ్ళి పార్లమెంట్ లో మాట్లాడలేదే. బట్ టుడే మన శ్రీభారత్ గారు కానీ, మరి కలశెట్టి అప్పలనాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రాంతానికి మాకు రైల్వే జోన్ రావాలి అని చెప్పి వాళ్ళు ఏదో కార్నర్లో ఈ విషయాన్ని అయితే కదుపుతారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎంపీలుగా అయినప్పుడు వాళ్ళు ఆంధ్రాకి కన్సర్న్ గా ఉండి ఒక పెరీనియల్ లీడర్షిప్ లో ఉన్న వాళ్ళైతే వాళ్ళు మాట్లాడకపోతే రేపు పొద్దున్న ఇక్కడికి రానివ్వరు, ప్రజలు రానివ్వరు. మీకు ఈరోజు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి కూడా అంత గట్టిగా అక్కడ మాట్లాడతాడంటే ఇక్కడ ప్రజలకు అది సమాధానం చెప్పాలి ఉత్తరాంధ్ర ప్రజలకు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని దాక్కుంటే అవ్వదు, ఢిల్లీ పారిపోతానంటే అవ్వదు. అధికారులు ఉన్నంత వరకే ఢిల్లీ పారిపోగలరు ఫ్లైట్ ఎక్కి, నీ దగ్గర గన్మెన్ ఉంటాడు కాబట్టి. ఓడిపోయిన తర్వాత ప్రజలు గల్లా పట్టుకుంటారు, మీరు అధికారంలోకి వచ్చారు ఏం చేశారని. అందుకు బట్ దే హ్యాడ్ సమ్ కన్సర్న్. 100% దే ఆర్ కమిటెడ్ లీడర్స్. కింజరాపు రామ్మోహన్ నాయుడు కానీ, మన శ్రీభారత్ గారు కానీ, కలిశెట్టి అప్పలనాయుడు గారు కానీ, వీళ్ళందరూ కూడా కొద్ది కమిటెడ్. ఎందుకంటే ప్రజలతో మమేకమై ఉండి పెరీనియల్ లీడర్షిప్ లో ఉన్నారు. ఎంవివి సత్యనారాయణ లాగా సూట్ కేస్ పాలిటిక్స్ వాళ్ళు కాదు. ఎందుకంటే ఆయనే చెప్పండి, కొన్ని ప్రతిపక్షంలోనైనా సరే ఎక్కడైనా సరే ఎంవివి సత్యనారాయణ గత ఎంపీ ఎక్కడైనా కనిపించాడా? అయిపోయింది, ఆయన టర్మ్ అయిపోయింది, ఓడిపోయాడు, గాయం. అందుకే అటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వద్దు. ఏ రాజకీయ పార్టీ కూడా పెరీనియల్ గుండి ఓడిపోయినా పర్లేదు, పెరీనియల్ లీడర్షిప్ ఉన్నోడికి సీట్లు ఇస్తే ఇటువంటి అంశాలు ఒక రోజులోనో 2 రోజుల్లోనో నెలలోనో తేలవు. కేంద్ర ప్రభుత్వం ఒరిస్సాను ఒప్పించాల, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కమిటీని ఒప్పించాలి, కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి డిపిఆర్లన్నిటికి కూడా ఆన్సర్ చేయాలి. ఎన్ని డిపిఆర్లు పడ్డాయి వైసీపీ గవర్నమెంట్, ఎన్ని డిపిఆర్లు పడ్డాయి, ఎన్ని సర్వేలు జరిగాయండి? మాట్లాడితే డిపిఆర్ అనేవాడు. డిపిఆర్ అంటే ఏంటి? డిపిఆర్ నథింగ్ బట్ సర్వే. డిపిఆర్ వేసాం సంబరాలు చేయడం. ఏమన్నా దీపావళ బాంబులు వెలిగించడానికి? నువ్వు ఉద్యోగాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి సంబరాలు జరపయ్యా బాబు అని అంటే ఒకసారి ఇంటికి 8 మంది పోలీసులు పంపించాడు. మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా వాళ్ళకు పరిరక్షణ అంట ఒక 2 లేడీ పోలీసులు కూడా పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే రైల్వే జోన్ గురించి అడగడానికి మేమందరం నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంకి వస్తే రైల్వే జోన్ గురించి అడగడానికి మేమందరం కూడా శ్రీకూర్మం వెళ్ళాం. ఆయన విశాఖపట్నం వస్తే మేము శ్రీకూర్మం వెళ్ళాం దేవుడికి దండం పెట్టడానికి. అయ్యా మాకు రైల్వే జోన్ ఇప్పించండి, మోడీ గారు వస్తున్నారు, మోడీ గారు నోట్తో ప్రకటన చేయించాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా శ్రీకాకుళం పంపించాడు పోలీసులని నన్ను అరెస్ట్ చేయమని. ఏపీ నిరుద్యోగి రాష్ట్ర అధ్యక్షుడు సమయ హేమంత్ కుమార్ని అరెస్ట్ చేస్తే నరేంద్ర మోడీకి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమైనా ఉపయోగం ఉంటుందండి? అదే కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రైల్వే జోన్ ప్రకటించకపోతే ఉత్తరాంధ్ర ప్రజలు మిమ్మల్ని ఇక్కడికి రానివ్వరు సార్ అని చెప్పి మోడీ గారికి కానీ రాయబారం చెప్పుంటే ఈ రోజు ఎంతో కొంత అభివృద్ధి మొదలై ఉండేది. అటువంటి రాయబారాలు చేయకుండా
వెనకాతలు మీకేం పర్లేదు, రైల్వే జోన్ ఇవ్వకపోయినా ఉత్తరాంధ్ర ప్రజలు మీకే ఓటేసేస్తారు, నాకే ఓటేసేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పబట్టే ఈ రోజున ఆయన తీసుకున్న గోతులు ఆయనే పడిపోయి 11 సీట్లు మిగిలాయి. 11 సీట్లు మిగిలిపోయాడు ఆయన. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాజకీయాల్లోకి రాకూడదని ఆయన కోరుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఎవరో పట్టం కట్టలేదు. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ తోటి ఉన్నటువంటి ఏ అంశాన్ని ఆయన టేకప్ చేయలేదు. ఏదో మెడికల్ కాలేజీలు వచ్చే ఎన్నో కొన్ని మనకి ఇచ్చారు కదా అని చెప్పి డబ్బు లేదు బాబు పీపీపీ విధానం ఏదో ఒక విధానంగా కడతాము అని అంటే, అదే తెచ్చితే పీపీపీ అయితే ప్రైవేట్ అయిపోద్ది, ప్రైవేట్ అవ్వదు, డబ్బు తెచ్చి నువ్వు కట్టగలవా? జగన్మోహన్ రెడ్డి కట్టగలడా? ఆయన కట్టుంటే ఆయన టైంలో కట్టాలి కదా. ఆయన కట్టలేడు, కట్టినోడు కట్టినవాడు. మామూలుగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 50 సీట్లు ఇస్తారండి. అదే పీపీపీ విధానం అయితే 200 సీట్లు ఇస్తారండి. 150 సీట్లు నీకు ఎక్కువ వస్తున్నాయి కదా. పీపీపీ విధానంగానే 100 సీట్లు గవర్నమెంట్ సీట్లు వస్తాయి. ఈ నాలెడ్జ్ చెప్పట్లేదు. 1 కోటి సంతకాలు చేస్తాం, 1,00,000 సంతకాలు చేస్తాం. రైల్వే జోన్ గురించి సంతకాలు చేయి జగన్మోహన్ రెడ్డి. వై కాంట్ యూ డూ ద సిగ్నేచర్ క్యాంపెయినింగ్ ఫర్ ద వైజాగ్ రైల్వే జోన్? నరేంద్ర మోడీ అంటే భయం, అమిత్ షా అంటే భయం, జైల్లో పెడేస్తారు. జగన్మోహన్ రెడ్డిని రైల్వే జోన్ అడగమనండి, ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే అడగమనండి. అంటే ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే కేంద్రంతో విభేదాలు కారణంగానే ఈ ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధిని రాజకీయంగా ప్రతీకారానికి బలి చేశారనే ఆరోపణ ఉందంటారా? 100% ఇక్కడ ఏంటంటే ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎట్టకేలకి మళ్ళీ ట్రిప్ జగన్మోహన్ రెడ్డి వస్తే రైల్వే జోన్ చేస్తాడని చెప్పి నమ్మకంతో మనం ఎదురు చూసి అయ్యా బాబు అని ఆయనకు నమస్కరించాలా. ఫస్ట్ ట్రిప్ చేయడు ఆయన. ఎందుకంటే ఫస్ట్ ట్రిప్ చేస్తే రెండో ట్రిప్ ఓటేయరని, అంటే రెండో ట్రిప్ చేస్తారు కదా అని చెప్పి మనం అలాగా ఆయన కాల్ దగ్గర దండం పెడితే మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ ప్రజలను లూటీ చేసి మళ్ళీ రుషికొండలో ఒక ప్యాలెస్ కట్టి ప్రజల డబ్బంతా కూడా దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడర్స్ అందరినీ జైల్లో పెట్టించి మాలాంటి చిన్న చిన్న నాయకులందరినీ కూడా నిరుద్యోగుల గురించి అడిగేటటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టించి ఈ టీచర్లు లాంటి వాళ్ళని లెక్కర్ మోటల దగ్గర, ఫిష్ మోటల దగ్గర, మటన్ మోటల దగ్గర, చికెన్ మోటల దగ్గర డ్యూటీలు వేసి టాయిలెట్ల దగ్గర కూడా ఉపాధ్యాయులు డ్యూటీ వేసి జగన్మోహన్ రెడ్డి వేసి అడిగితే వాళ్ళకి బైండ్ ఓవర్ కేసులు. అంటే పూర్తిగా కూడా వ్యవస్థ అంతా కూడా ఆయన కబందాస్తాల్లో పెట్టేసుకొని ఒక శకుని పాత్ర పోషించడం, పాచికేయడం, శకుని పాత్ర పోషించడం జగన్మోహన్ రెడ్డి, పాచికేయడం. ఆ పాచిక పండలేదు. ఎందుకంటే ప్రజలకి తెలిసిపోయింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాడో ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉద్యమం వచ్చింది. విదేశాల నుంచి కూడా వచ్చారండి ఓటింగ్ వేయడానికి. విదేశాల్లో ఉండిపోయిన తల్లిదండ్రులు విజిటింగ్ వేసేతో వెళ్ళిన వాళ్ళని వాళ్ళ యొక్క కొడుకులు, కూతుర్లు డబ్బు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వెనక్కి పంపించి జగన్ గెలకూడదు, చంద్రబాబు నాయుడు గారు గెలవాలి అని చెప్పి సంకల్పం పెట్టుకున్నారు. హైటెక్ సిటీ ఏదైతే హైదరాబాద్ లో వచ్చిందో అక్కడ ఉన్నటువంటి ఐటీ నిపుణులందరూ కూడా చంద్రబాబు నాయుడు గుండెల్లో పెట్టుకొని పూజించుకొని వాళ్ళందరూ లక్షల కోట్ల డబ్బులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అమెరికాలోని, యూకేలోని, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పంపించి గత 2019 ఎన్నికల్లో అఖండ విజయంతో ఈ యొక్క కోరిలేషన్ గవర్నమెంట్ గెలిపించడానికి కారణం జగన్ ను ఓడించడానికే తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే రామారావు గారు విసిగెత్తిపోయామండి. రామారావు గారు ఫైనల్ గా చెప్పండి, ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర పరిస్థితి ఎలా ఉండబోతుందంట? సో ఈ కాంబినేషన్ బాగానే ఉంది. కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాంబినేషన్ బాగానే ఉంది. కేంద్రంలో కీలక పాత్ర కూడా మన వాళ్ళు పోషిస్తున్నారు. ఇది మంచి అవకాశం, మంచి సరైన సమయం. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎలక్షన్స్ వచ్చేటప్పటికి, బడ్జెట్లు వచ్చేటప్పటికి ప్రతిపాదనలు మరి మా వాళ్ళు పంపడంలో లేట్ అవుతుందా లేదా అక్కడ అప్రూవ్ అవడంలో లేట్ అవుతుందో తెలియదు. కానీ తీరా వచ్చేటప్పటికి ఆ వేళ ఫిబ్రవరి 1వ తారీఖు 4 గంటలకి మీరు మమ్మల్ని మళ్ళీ లైన్ లో తీసుకుని అడిగితే ఆ వేళ వచ్చే వార్త ఏంటంటే ఇటు బెంగళూరుకో లేదా ఉత్తరప్రదేశ్కో, బీహార్కో ఇట్లా ఆ ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయి. మాకేమో గుండు సున్నా ఉంటుంది. బడ్జెట్ లో బస్సు వచ్చి వెళ్ళిపోయినట్టు ప్రతి బడ్జెట్ కూడా వస్తుంది వెళ్ళిపోతుంది. కనీసం ఈ బడ్జెట్ లో కూడా రేపు ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బడ్జెట్ లో కూడా అదనపు సర్వీసులు కానీ, కొత్త రైళ్లు కానీ, రైల్వే ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, చర్యలు కానీ, కొత్తగా విశాఖపట్నం రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ప్రారంభించే పనులు కానీ, రిక్రూట్మెంట్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కేటాయించి పనులు ప్రారంభించే దిశగా ఓఎస్టీని ప్రారంభించి ఇటు విజయవాడ కేంద్రంగా కూడా అవసరమైతే వీళ్ళు ఈ ప్రాంతంలో ఉన్న ఎంపీలు, అక్కడ ఉత్తరాంధ్ర ఎంపీలు కూడా ఒక లాబింగ్ ద్వారా ఒక ప్రతినిధి బృందం పూర్తి స్థాయిలో వర్కౌట్ చేసి, మరీ ముఖ్యంగా హిందీ ఇక్కడ హిందీ, తెలుగు, ఆంధ్ర ఎంపీలు
పార్లమెంట్ లో కొద్దిగా ఇంకా రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడగలుగుతున్నారు. మిగతా వాళ్ళు కూడా అదే స్పీడ్ లో కాస్త మాట్లాడి అవసరమైతే మా ప్రాజెక్టులు ఆంధ్ర ప్రాజెక్టులు పూర్తి కాకపోతే మేము రాజీనామాకు సిద్ధం అనేంత ఆ వాయిస్ వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన పెండింగ్ ప్రాజెక్టులు రాయలసీమ కానీ, డబులింగ్ లైన్లు కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, అలాగే పాసింజర్ సర్వీసెస్ కానీ ప్లాట్ఫామ్స్, రాబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా కొత్తగా ప్రతిపాదనలు కానీ, ఈ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్లు కానీ, ఎక్స్కవేటర్లు కానీ, లిఫ్ట్లు కానీ, అలాగే వికలాంగులకి ప్రయాణికులకు కావాల్సిన సౌకర్యాలు కానీ ఇవన్నీ మెరుగుపడే అవకాశాలు అయితే ఉన్నాయమ్మా. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2027 ఫిబ్రవరి నాటికి భవనం పూర్తవుతుందని స్పష్టమైన టైం లైన్ ఇవ్వడం చూసాము. అయితే గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇలా ఇవ్వడం అనేది చూసారా? అంటే ఇప్పుడు ఈ 2027 నాటికి పనులు పూర్తవుతాయని అనుకుంటున్నారు. 100% అవడానికి ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు మాట ఇచ్చారంటే, మీరు లోకేష్ గారు కూడా హైదరాబాద్ తరహాలో విశాఖపట్నాన్ని 10 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. ఇదేం ఎన్నికల సమయం కాదు, మాట ఇస్తే ఓటేస్తారని చెప్పి ఆశపడ్డానికి. వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏం కాదు ఇవన్నీ. కానీ వాళ్ళు డైరెక్ట్ గా ప్రజల ముందుకు వచ్చి హైటెక్ సిటీ ఆ రోజు భౌగోళికంగా ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగింది, కట్టడాలన్నీ కూడా తెలంగాణకు ఉండిపోయి మనకి ఖాళీ భూములు మిగిలిపోయి, అప్పులు ఆంధ్ర రాష్ట్రానికి మిగిలిపోయి, మన ప్రజలు కూడా తెలంగాణ హైదరాబాద్ తో సమానంగా ఐటీలోని మిగతా రంగాల్లో ముందుకు రావాలని చెప్పి ఏఐసిటీగా విశాఖపట్నాన్ని రూపాంతరం చెందించేందుకు లక్షల కోట్ల పెట్టుబడులు సిఐఐ సదస్సుల ద్వారా ఆయన రప్పించిన మాట వాస్తవం. 10 సంవత్సరాల్లో విశాఖపట్నాన్ని మరొక హైటెక్ సిటీతో ధీటుగా తయారు చేస్తామని లోకేష్ గారు ఎలాగైతే చెప్పారో, ఈ రైల్వే జోన్ విషయంలో కూడా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా ఇవైతే నెరవేర్చగలుగుతుంది. అయితే ఇట్ ఇస్ ఓన్లీ వన్ కండిషన్ దేర్, ద సెంట్రల్ గవర్నమెంట్ అంటే మోడీ గారు, అమిత్ షా గారు కొద్దిపాటి తెలుగు ప్రజల పైన, అంటే ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, తెలుగు వారి అందరిపైన కొద్దిపాటి వాళ్ళు కొద్దిగా మాకు సానుభూతి చూపించి వెనకబడి ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకు జరిగినటువంటి ఇబ్బందులు కానీ వాళ్ళు నమ్మి ఓటేసి మళ్ళీ బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకున్నందుకు. ఎందుకంటే గతం వైసీపీ ఉన్నప్పుడు కూడా వైసీపీ ఈజ్ అలాంగ్ విత్ బీజేపీ, కానీ బీజేపీని నమ్మారు కానీ వైసీపీని నమ్మలేదు. అందుకే బీజేపీకి అవకాశం ఇచ్చారు. ప్రజలు తెలుసుకోలేదు, అక్కడ వైసీపీని నమ్మలేదు, బీజేపీని నమ్మారు, బీజేపీని గద్దెనెక్కించారు. మళ్ళీ కోరిలేషన్ గవర్నమెంట్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి జగన్ దగ్గర రానివ్వలేదు. అంటే ఇట్ ఇస్ ఎ డిఫరెంట్ విత్ జగన్మోహన్ రెడ్డి. సో ఇట్స్ ఎ వెరీ క్లియర్ అండర్స్టాండింగ్ విత్ ద పబ్లిక్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ వేర్ బీజేపీ ఈస్ లీడింగ్ ఎట్ ద టాప్. బీజేపీ ఇస్ ఆల్వేస్ విత్ ద పబ్లిక్ డిమాండ్, బట్ దేర్ ఇస్ నో మీడియేటర్ హూ క్యారీస్ ద థింగ్స్. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ద పర్సన్ హూ ఇస్ లీడింగ్, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒక మీడియేటర్ హీ షుడ్ యాక్ట్ యాజ్ అన్ బ్రిడ్జ్. ఆయన చేయలేదు, ఆ పని చేయలేదు. చేయకుండా పూర్తిగా సూట్ కేసులు మార్చుకునే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అందుకే ఆయనకి ఈరోజు భయం. ప్రశ్నిస్తే ప్రతిపక్షంలో ఉన్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రశ్నించవచ్చు కదా, రైల్వే పనులు ఎందుకంటే డిలే అవుతున్నాయి, రైల్వే పనులు డిపిఆర్లు ఎందుకంటే డిలే అవుతున్నాయి, మాథూర్ గారు నేను ప్రశ్నించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యడు, చేస్తే జైల్లో పెడతారు. అదే గతంలో ఆయన సీఎం గా ఉన్నప్పుడే, సార్ ఈ ఇబ్బంది చేయకపోతే రెండోసారి నేను అధికారంలోకి రాను, మీరు రారు అన్న మాట కానీ ఆ రోజు ముఖ్యమంత్రి ఆయన ఉన్నప్పుడు కానీ ఆ ప్రధానమంత్రి గారికి ఆ రోజు ఆయన చెప్పుంటే ఈ రోజు ఈ దుస్థితి జగన్మోహన్ రెడ్డి కూర్చుండేది కాదు. ఆ రోజు ఏమనుకున్నాడు, డబ్బే ప్రధానం అనుకున్నాడు, ప్రజల్ని కీలు బొమ్మలుగా చూశాడు, ఓటర్లందరినీ డబ్బుతో కొనేయచ్చు అనుకున్నాడు. ఈ రోజు ఆయన డబ్బు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. థ్యాంక్ యూ హేమంత్ కుమార్ గారు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఉత్తరాంధ్రకు మాత్రం ఎదురు చూపులే మిగిలాయని, అలాగే ప్రకటనలు సరిపోవు, శంకుస్థాపనలు సరిపోవు, ఇప్పుడు కావాల్సింది పట్టాల మీద పరుగులెత్తి అభివృద్ధి రైలు అనుకుంటా కూడా అక్కడ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.